మీలో ఎవరికైనా మెంతికూర పప్పు, మెంతికూర కర్రీ, ఇంకా మెంతికూర పచ్చడి ఇలా ఎవరికైనా ఫేవరెట్ అయితే కన్ఫర్మ్‌గా కామెంట్ అయితే చేసేసేయండి. నాకు కూడా మెంతికూరతో చేసే రెసిపీస్ అంటే ఇష్టం అనమాట. సో, అందుకని చెప్పేసి ఇవాళ మెంతికూర టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా నాలాగా ఫస్ట్ టైమ్ ఈ కర్రీని కనుక ట్రై చేస్తుంటే డెఫినెట్‌గా ఈ వీడియో అయితే మీకోసమే. అండ్ కన్ఫర్మ్‌గా మీరందరూ కూడా ట్రై చేయాలని అయితే చెప్తాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ రెసిపీ కోసం మెంతికూర కట్ట, ఇంకా టమోటోస్, ఆనియన్ అండ్ మిర్చి అయితే తీసుకోవాలనమాట. నేను నా ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్కటే తీసుకున్నాననమాట. మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే టమోటోస్ కానీ, ఆనియన్స్ కానీ, మిర్చి కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ ఇంకా మిర్చిని అయితే యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత టమోటోస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కారం అయితే వేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మెంతికూర కట్టను ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నాను అనమాట. దాన్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో గరం మసాలా, కారం, ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని వాటర్ పోసుకొని ఇలాగ మూత అయితే పెట్టేసుకోండి. అండ్ మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయడమే. అంతే, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మెంతికూర టమాటో కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత బాగా వస్తుందని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.